హాయ్ అండి. నేను ఒక వీడియోలో చెప్పాను కదా! బ్యాక్ ఓపెన్ వచ్చి ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ వస్తే కొంతమందికి చెస్ట్ నిలబడట్లేదు జారిపోతుంది అంటున్నారు కదా! అది ఎవరికి జారిపోతదంటే యంగ్ మదర్స్‌కి, అంటే పిల్లలున్న వాళ్ళకనమాట. ఇద్దరు పిల్లలు, ఒకళ్ళ పిల్లలున్న వారికి చెస్ట్ అనేది కిందకి జారిపోయినట్టు ఉంటది. అలాంటి వాళ్ళు మీకు బ్యాక్ ఓపెన్ పెట్టుకోవాలంటే ఈ మెథడ్‌లో బ్లౌజ్ అనేది కుట్టుకోవాలి. ఇది వచ్చేసి మిడిల్‌లో ఒక డాట్ ఉంది. చంక దగ్గర అదే విధంగా మనకి మెయిన్ డాటు, అదే విధంగా సైడ్‌కి కింద వచ్చేసి షేప్ బెల్ట్ అనమాట. అదే కాలేజ్ అమ్మాయిలకి, పిల్లలు లేని వాళ్ళకైతే ఇలా షేప్ బెల్ట్ అవసరం లేదు. నార్మల్‌గా మనం ప్రిన్సెస్ కట్ ఎలా కుడతామో అలాగే కుట్టేసుకోవచ్చు. చెస్ట్ బాగా హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా ఈ మెథడ్ అనేది బాగా ఉపయోగపడుతుంది. సో, ఎవరైనా వచ్చి మీకు యంగ్ మదర్స్ కానీ ఎవరైనా వస్తే ప్రిన్సెస్ కట్ కుట్టమంటే ఒకసారి ఇది చెప్పండి. ఇలా షేప్ బెల్ట్ పెట్టమంటారా? కిందకి జారిపోయినట్టు ఉండదు అని. లేదు కాలేజ్ అమ్మాయిలు అనుకోండి, వాళ్ళకి ఎలా కుట్టినా కూడా సెట్ అయిపోతదనమాట. ఇదిగోండి మెయిన్ డాట్ అనమాట. నార్మల్ బ్లౌజ్ ఎలా ఉంటదో సేమ్ అలాగే ఉంటది. బ్యాక్ ఓపెన్ పెట్టుకోవాలి మనం అనుకుంటే మాత్రం ఈ మెథడ్‌లో బ్లౌజ్ అయితే కుట్టుకోవాలి. మనకొచ్చింది. ఇప్పుడు నేను కటింగ్, స్టిచ్చింగ్ 2 పెడతాను.